నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీ. ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అలాగే కేసీఆర్ పొత్తు గురించి. ఆ పొత్తు పైన ఈరోజు మనతో చర్చించడానికి బీఎస్పీ రాష్ట్ర స్పోక్ పర్సన్ అరుణ క్వీన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జేబీ అక్క, డైరెక్ట్ స్టోరీలోకి వెళ్దాం. తెలంగాణలో నిన్న మొన్న జరుగుతుందైతే మీకు తెలుసు. ఆ బీఎస్పీ అటు బీఆర్ఎస్ పొత్తుల పైన మీ అభిప్రాయం చెప్పండి అక్క. ఓకే, అందరికీ నమస్కారం. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేది మొన్న పెట్టుకోవడం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తు లేకుండా అనేది సర్వైవ్ అవ్వలేదు. ప్రతి పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక్కసారి గమనిస్తే ప్రతి పార్టీ పొత్తు పెట్టుకొనే చిన్నగా వాళ్ళ స్ట్రెంగ్త్ని పెద్దగా స్ట్రాంగ్ చేసుకొని వచ్చిన పార్టీలు, గెలిచిన పార్టీలు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం టైము 2001లో పార్టీని పెట్టి చిన్నగా పొత్తులు పెట్టుకొని చిన్నగా తెలంగాణ స్టేట్ని తీసుకొచ్చి అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ టీడీపీకి పడదు. అట్లాంటిది కాంగ్రెస్ టీడీపీ పెట్టుకోవడం జరిగింది. ఈవెన్ యూపీలో కూడా మేము నిత్యము మనువాదులు బ్రాహ్మణిజం అని మాట్లాడతాం కదా, మేము కూడా కాంశీరామ్ సార్ ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి పొత్తులు అనేది సహజం. రాజకీయ పార్టీలో రాజకీయాలు చేయడానికే మనం ఉన్నాం కాబట్టి పొత్తులు అనేది సహజంగానే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. కాకపోతే కొంతమంది సోకాల్డ్ యాక్టివిస్టులు, సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా క్యాడర్కి తెలుసు. అండ్ ప్రజలు చూస్తారు కదా, మేము పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గర పోతాం. ఓటు వేయాలా వద్దా అనేది ప్రజలు చూస్తారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లీడర్షిప్ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ పొత్తును ఆహ్వానిస్తున్నారు. అంటే ఈ పొత్తు ఇప్పటిది కాదు. ఈ రాష్ట్రంలో బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావడానికి కారణం కూడా కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ చీకటి ఒప్పందం అంటే అనేక సార్లు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు ఆయన రాజీనామా చేసినప్పటి నుండి వాళ్ళిద్దరు సంబంధాలు ఉన్నాయంటారు. అదంతా సార్ అంటే పడని వాళ్ళు, బహుజన రాజ్యాధికారం అంటే పడని వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగానే చూడాలి. ఎందుకంటే సారు రాజీనామా చేసిండ్రు, అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి సార్ రాజీనామా చేయడం జరిగింది. అంతేగాని దాని వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు అనేది అవాస్తవం, అది పూర్తిగా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాకు ఉన్నంత మిగతా మాకు ఎక్కువ ఉండట్లేదు మాట్లాడదామన్నా కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. కాబట్టి వాళ్ళది ఎక్కువ నడుస్తుంది కాబట్టి ప్రజల దగ్గరికి రీచ్ అవ్వట్లేదు. కాబట్టి అది అవాస్తవము. కేసీఆర్ గారు ఏం లేరు. సారు రిజైన్ చేయడం వెనుక సారు ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ప్రకారం ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందుకు బహుజన్ సమాజ్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు. ఒక 7 ఏళ్ల కింద పొత్తు పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్తోని. అప్పుడున్న మా పార్టీ బీఎస్పీ ఎమ్మెల్యేలను కొనడం జరిగింది. సెకండ్ క్యాడర్ను మొత్తం డిస్టర్బ్ చేసి పార్టీని మొత్తం డిస్టర్బ్ చేసింది. కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది. దాంతో మేడం కాంగ్రెస్తోని వద్దనుకున్నారు. అంతేగాని కాంగ్రెస్తోని మేడం ఒప్పుకున్నా కూడా సార్ ఒప్పుకోలేదా అని చాలా విమర్శలు చేస్తారు కుహానా మేధావులు కొంతమంది. వాళ్ళకి అసలు రాజకీయ అవగాహన ఎంతవరకు ఉన్నది అది అనేది ఏం తెలియట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సీట్లు అంటే నిజాయితీ పరులకు ఇచ్చారు, అదొకటి పక్కన పెడితే పైసలకే సీట్లు ఇచ్చాడని చెప్పేసి అనేక మాటలు అయితే బయటకు వచ్చాయి. అందులో ఏం నిజం? అది పూర్తిగా అవాస్తవం అండి. మొత్తం అలిగేషన్స్, ఆరోపణలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు చాలామంది. పార్టీలో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ. ఎందుకు అనంటే చాలామంది నిజాయితీ పరులకే ఇవ్వడం జరిగింది పార్టీ టికెట్. మీరు గమనిస్తే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అవన్నీ చూస్తే ఫస్ట్ లిస్ట్లో ఉన్న 20 మెంబర్స్ గత 2 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది. దాసరి ఉష కానీ, పిల్లుట్ల శ్రీనివాస్ కానీ, ప్రియదర్శిని మేడి కానీ, ఇంకా చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే 20 మంది ఫీల్డ్లో సార్ రిజైన్ చేసినప్పటి నుంచి ఫీల్డ్లో ఉండడం జరిగింది. వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చిండ్రు. కొంతమంది ఎందుకు రాలేదు టికెట్? నాకు ఇంకా పెద్ద పొజిషన్ ఇస్తుండొచ్చు, చెప్పలేం కదా. నేను ముందే అందరి లెక్క తొందరపడితే ఎట్లా? నేను బీఎస్పీ ఐడియాలజీ నమ్ముకొని కాంశీరామ్ సారు వ్యక్తిత్వం, కాంశీరామ్ సార్ లీడర్షిప్ స్కిల్స్ అవన్నీ సారి పోరాటం చూసి, మాయావతి మేడం గారి పోరాటం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి బీఎస్పీలో వచ్చిన దాన్ని. నేను అందరి లెక్క పార్టీని నమ్ముకున్న నాయకత్వాన్ని బ్లేమ్ చేసి పోలేను కదా ఎక్కడికి. నాకు నమ్మకం ఉంది. నాకు ఇప్పటికైనా సరే నేను
ఒక అసెంబ్లీ విమెన్ కన్వీనర్గా ఉన్న ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చిండు డైరెక్ట్ సార్. హైదరాబాద్ జోనల్ కన్వీనర్గా ఇచ్చి తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి పదవులు వస్తుంటే పోతుంటాయి, కానీ మనము బీఎస్పీ ఐడియాలజీ, బీఎస్పీ రాజకీయ పోరాటంలో ఉండడం ముఖ్యం కదా. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇప్పుడు మొన్న కొంతమంది పోవడం జరిగింది, బురద జల్లడం జరిగింది, విషం జిమ్ముతున్నారు దారుణంగా. అందులో క్లోజ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, సార్తో తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న వెంకటేష్ చౌహాన్ గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆ వెంకటేష్ చౌహాన్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న స్టూడెంటు, పిహెచ్డి స్కాలరు అని చాలా రెస్పెక్ట్ ఉండేది. సార్తో పాటు సార్ రిజైన్ చేసినాక వెంటనే కూడా రాలే అతను, కొన్ని రోజుల తర్వాత రావడం జరిగింది. ఒక హోటల్లో మీటింగ్ పెట్టి కొన్ని కమిట్మెంట్స్ తీసుకొని అట్లా రావడం జరిగింది. ఆయన సార్ రాగానే కూడా రాలేదు. ఆయన సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నాడు సారు. ఆయన రాగానే స్టేట్ కమిటీలకు నన్ను కూడా తీసుకోలేదు. ఫస్ట్ ఆయన రాగానే స్టేట్ కమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోఆర్డినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బీఎస్పీలో. అవి సెంట్రల్ నుండి నామినేట్ అయ్యే పోస్టులు. ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సార్ చేసిండు ఆ పోస్టు. సార్ స్టార్టింగ్లో నల్గొండలో ప్రవీణ్ కుమార్ సార్ జాయిన్ అయినప్పుడు ఉన్న కోఆర్డినేటర్ పోస్టు వెంకటేష్ చౌహాన్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే టికెట్ల విషయంలో గల్లంతు జరగలేదని చెప్పేసి మీరు గల్లంతు జరగలేదు, అస్సలే జరగలేదు. కొంతమంది మాత్రము వాళ్ళు పని చేసుకోమంటే చేసుకోకుండా ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి అక్కడ లోకల్ పీపుల్ చేసుకున్నారు. మళ్ళీ దట్టు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముడు అయిన ఎవిడెన్స్ ఉన్నాయి క్లియర్ గా, జనాలకు తెలుసు. ఈ మధ్య మేమే మాట్లాడినాం, వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. సాంబశివ గౌడ్ గారితో మాట్లాడినాం. ఆయనకు చివరి దశ వరకు కూడా టికెట్ ఇస్తా అని చెప్పేసి టైంకు మోసం చేసింది బీఎస్పీ పార్టీ అని చెప్పేసి ఆయన అంటారు. టికెట్ ఎట్లా ఇస్తారండి? ఆయన వెళ్ళి ఫీల్డ్లో పనిచేయాలి కదా. ఒక నిర్మాణ కమిటీ, ఒక బూత్ కమిటీ వేసిండా, ఒక సెక్టార్ కమిటీ వేసిండా, ఏ విధంగా టికెట్ ఇస్తారు ఆయనకు? లోకల్గా వేరే అబ్బాయి అతను అక్కడ వేసుకున్నాడు, అతనికి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అవన్నీ గమనిస్తారు కదా ప్రజలు. పార్టీ చూస్తుంది, ప్రజలు చూస్తారు. ఆయనకి ఇంకా గొప్ప ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. గజ్వేల్ నుండి సీఎం గారి నియోజకవర్గం నుండి పోటీ చేయమని ఆఫర్ ఇస్తే కూడా అతను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇక్కడ నుండే ఆయన మాట్లాడిండు, సీఎం మీద పోటీ చేస్తే ఆయనకి 50 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారంట. అది పూర్తిగా అవాస్తవం అండి. మొత్తము టికెట్లు అమ్ముకున్నారు అంటే ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఎవిడెన్స్ ఎక్కడున్నాయి? టికెట్లు ఏం అమ్ముకున్నారు? కోట్లకు అమ్ముకుంటే ఇప్పుడు నేను బస్సులో రావడం జరిగింది. ఇప్పుడు నేను స్టేట్ కమిటీ కదా, నా డబ్బులు అన్ని కోట్ల డబ్బులు వస్తే ప్రవీణ్ కుమార్ సార్ నాకు కూడా ఇచ్చేటోడు కదా. అన్ని కోట్లు ఆయన ఒక్కడి కోసమే. నేను కూడా ఆ ఇంటర్వ్యూ చూడడం జరిగింది. ₹1 కోటి 50 లక్షలు అని అంటే ఓకే, ఆయనకంత సీన్ ఉందా అని. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎక్కడుంది? ఆయన ఎవరు పట్టించుకునేది? ఒక బీసీ అనే ఫేస్ తగిలించుకొని రావడం ద్వారా ఆయన పార్టీలో ఉన్నన్ని రోజులు సార్ని డిస్టర్బ్ చేయడమే తప్ప మిగతా అయితే ఏం చేయలేదు. ఆయన సార్ చుట్టూ ఆయనకంత సీన్ లేదండి, ఆయనకంత సీన్ లేదు. బీసీ కాదు కదా, ఆయన ఇంటి పక్కన వాళ్ళు కూడా రారు ఆయనకి. ఆయన నిత్యము విషం జింపుతుంటాడు తప్ప రియాలిటీ గ్రౌండ్ డబుల్ పిహెచ్డి ట్రిపుల్ పిహెచ్డి చేసిన అంటాడు. మరి ఫీల్డ్కి పోయి పని చేసుకోవాలి కదా. దాసరి ఉష గారికి ఇచ్చినాం కదా టికెట్. దాసరి ఉష 24 గంటలు ఫీల్డ్లో ఉన్నారు. మొత్తం సార్ రిజైన్ చేసినప్పటి నుంచి ఆమె పార్టీలో ఏ రోజు నుండి జాయిన్ అయిందో ఆ రోజు మొత్తం ఇప్పటికి కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఆమెకి ఇచ్చిండ్రు, ఈయనకి ఎందుకు ఇవ్వరండి? ఆమె కమిటీలు వేసుకుంది, పని చేసింది. మరి ఈయన ఎందుకు పని చేయలేదు? ఈయన పని చేస్తే ఈయనకు టికెట్ వచ్చేది కదా. అక్కడ వెళ్ళి పని చేసుకోమంటే పని చేయకుండా వచ్చి వేరే పార్టీలతోని అవి కొన్ని చేసిండ్రు, అందుకే అవి చూసిండ్రు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలి. ఆయన తప్పులు ఉన్నాయి కాబట్టి టికెట్ ఇవ్వలే. ఆయన ఒక్కడే లేడు బీసీ అంటే. బహుజన్ సమాజ్ పార్టీలో చాలా మంది బీసీలు ఉన్నారు, చాలా మంది లీడర్స్ బీసీలు ఉన్నారు. ఆయనకి ఇంకా బీసీ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. ఇన్ని ఇచ్చినా కూడా ఆయనకు కొంచెం కూడా నీతి న్యాయం అనేది లేకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన వేయడం జరిగింది. సిర్పూర్లో ఆయన నామినేషన్ వేయడానికి, ఇండిపెండెంట్గా వేయడానికి 10-15 మంది అవసరం ఉంటుందండి ప్రపోజల్స్. ఎక్కడి నుండి వచ్చిండ్రు? ఆయన ఊరు కాదు, ఆయన ఏరియా కాదు, సిర్పూర్ నియోజకవర్గం. సిర్పూర్లో ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఆయన కోనప్పతో అఫిలియేటెడ్ కాకముందే కాలేదని నమ్ముతారా మీరు? ఆయన అక్కడ కుంభక్క అయింది కాబట్టి అంతమంది వచ్చి అక్కడ సపోర్ట్
సపోర్ట్ చేశారు. 1500 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఆయన ఏమన్నా అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో ఈక్వల్గా పోల్చుకుంటూ నేను సవాల్ కాదు, నేను వస్తా, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి ఓయూ ముందు మాట్లాడదాము రా, దమ్ముంటే ఇదే స్టూడియో సాక్షిగా చెప్తున్నాను. ఎందుకు ఇష్టం వచ్చినట్టు స్టూడియో ఫ్రీగా ఉన్నదా? మీరు పని పాట లేక ఉన్నారా? మీ టైం వేస్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు. ఆయన ఎప్పుడో పార్టీల నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఎలక్షన్స్ ముందే ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆయనకు ఏం అర్హత ఉందని బీఎస్పీ గురించి, బహుజన్ సమాజ్ పార్టీ గురించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం గురించి మాట్లాడడానికి ఏమన్నా సెన్స్ ఉంది అతనికి అసలు? అది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఆయనతో కొంచెం ట్రావెల్ చేస్తే ఆయన ఎంత నిజాయితీ పరుడు, ఎలాంటి వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది జనాలకి. అంటే అదే పార్టీలో అంటే వాళ్ళకి అన్యాయం ఏం జరగలేదు, వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి. అవును. అదే పార్టీలో టికెట్ రాకుండా పార్టీలో కొనసాగుతుర్రు. ఆ పార్టీలో ఎన్నో రోజులుగా ఉంటున్నారు. మీకు ఎలాంటి న్యాయం జరిగింది అక్క ఇప్పటివరకు? నేను ఇప్పటిదాకా చెప్పినా కదండి, ఇప్పుడు న్యాయం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను అది కావాలి ఇది కావాలని వస్తారు. కానీ పార్టీ నిర్మాణం ముఖ్యం. అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్స్ తీసుకుంటే నిర్మాణం ఎవరు చేయాలి? కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా. నేను వాళ్ళ లెక్క ఏమంటారు ఆపర్చునిటీ ఫెలో అవకాశవాదిని కాదు. నేను ఈ పార్టీ సార్ రాగానే పార్టీలోకి వచ్చి దమ్ సార్ పక్కన కూర్చోవడానికి పోటీ పడేది ఎవరు? వెంకటేష్ చౌహాన్ కానీ సాంబశివ గౌడ్ కానీ ప్రెస్ మీట్లలో అన్నిట్లో ఉండేది. ఆయన ఇంతవరకు కూడా చేయకపోయేది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేనే చేసేది. అయితే పోటీ పడి మళ్ళీ టికెట్స్ తీసుకోవడం జరిగింది. వెంకటేష్ చౌహాన్ లాంటి వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు. దానికి కూడా కొంచెం మనీ ఇవ్వడం జరిగింది. సార్ టికెట్స్ తీసుకొని అక్కడ లోకల్ క్యాడర్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. లోకల్గా పనిచేస్తున్న లీడర్కి కాదని ఈయన టికెట్ ఇస్తే సారే మనీ ఇచ్చిండు వెంకటేష్ చౌహాన్ గారు. సార్కి ఎందుకు ఉండవండి? ఫండింగ్ వస్తుంది కదా. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్ దేవ్ అని కాంశీరామ్ సార్ కాన్సెప్ట్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఒక నోట్ ఇవ్వండి, ఒక ఓటు ఇవ్వండి అనేది మా బీఎస్పీ సిద్ధాంతం. కాబట్టి ప్రజలే ఇస్తారు. మేము బహుజన రాజ్యాధికార యాత్ర సారు 300 రోజులుగా చేసిండు కదా. ఎండనక వాననక తిరిగిండు, ప్రతి గ్రామం తిరిగిండు తెలంగాణలో. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే కదా పార్టీని నడిపించేది. కాబట్టి ఆ విధంగా చేసినా కూడా వాళ్ళకు నీతి నియమం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సార్ మీద బురద. పార్టీ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి, ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి వెంకటేష్ చౌహాన్ ఒక్కసారి కూడా ఆఫీస్కి రాలేదు, ఒక్కసారి కూడా పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. అలాంటి వ్యక్తి నిన్న పొత్తు అనగానే తెలియగానే 3 రోజుల కింద రిజైన్ చేసినట్టు నాటకాలు ఆడిండు. ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ అని చెప్తున్నా కూడా ఎవరు నమ్మకుండా ఆయనను మేము ఎంకరేజ్ చేసినాం, యంగ్స్టర్ స్టూడెంట్ లీడర్ అని చెప్పి. అయినా సరే ఆయన కొంత నీతి నియమం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ మీద బురద జల్లుతూ, సార్ మీద బురద జల్లుతూ వెళ్ళిపోవడం జరిగింది. అట్లా నేను చేయలేను. ఎందుకంటే నా అవకాశం వచ్చినప్పుడు నా అవకాశం కోసం వెయిట్ చేస్తాను. అంతేగాని నాకేదో రాలేదని చెప్పి పార్టీ మీద, సార్ నాయకత్వం మీద బురద జల్లిపోయే రకం కాదు నేను. అంటే ఏదైతే కోనేరు కోనప్ప అంటే మీ బీఎస్పీ మనిషి బీఎస్పీ మీదకి పావులా వాడిండి అని చెప్పేసి మీరే అన్నారు. అట్లాంటి వ్యక్తి ఉన్న పార్టీతో పొత్తు ఏ రకంగా మంచిది అనుకున్నారు? ఇది పొలిటికల్ పార్టీ అండి. మేము బహుజన్ సమాజ్ పార్టీ పాలిటిక్స్ చేయడానికే ఉన్న పార్టీ. మేము రాజకీయాలు చేయడానికే వచ్చినాము. రాజకీయాలు చేయకుండా ఇంకేమో చేస్తే ఎట్లా? మేము నీతి నిజాయితీగా వెళ్తున్నాము. ప్రజలు కూడా 45,000 మంది వేసారు సార్కి సిర్పూర్ నియోజకవర్గంలో. కానీ ఆ పార్టీలో పొత్తులు అనేది సహజం. ఒకసారి వస్తుంటే పోతుంటే పెట్టుకుంటారు, పొత్తులు పెట్టుకుంటారు. అవన్నీ పార్టీ ముందు వెళ్ళడం కోసం అది సహజం. అనేక విషయాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ మీద అనేక విమర్శలు చేసిండు. ఆ కుంభకోణాల విషయంలో కావచ్చు, కాళేశ్వర విషయంలో కావచ్చు. అట్లాంటి వ్యక్తితో పొత్తు అనేది దేనికి సంకేతం అని? అంటే ఇప్పుడు నిన్నటి వరకు షర్మిలారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కొట్లాడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని అయితే బలిదేవత అన్నాడు. మరి ఇప్పుడు అదే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. వాళ్ళకి లేని నీతి నియమాలు మాకు బహుజన్ సమాజ్ పార్టీ కూడా పొలిటికల్ పార్టీ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈజ్ ఆల్సో పొలిటీషియన్. సో వీఆర్ డూయింగ్ పాలిటిక్స్. అదెందుకు అర్థం చేసుకోరు?
విమర్శలు చేసేవాళ్ళు కూడా. అంటే మీరు మాత్రం పవిత్రంగా ఉండాలి, ఓట్లు వేయకపోయినా మీరు ఇట్లనే ఏళ్ళకేళ్ళు పని చేస్తూ చచ్చిపోవాలి, అంతేగాని మీరు ఎక్కడ ఏం చేయొద్దు, ఏం ఇంప్రూవ్మెంట్ ఉండొద్దు అనేది వీళ్ళు అట్లా తీర్పులు ఇస్తున్నారు. కొంతమంది కుహాన మేధావులు యాక్టివిస్టులు అనే కొంతమంది ఉన్నారు, స్టూపిడ్ ఫెలోస్. రాజకీయ అవగాహన ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, ట్వీట్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు వాట్సాప్ గ్రూప్లలో. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ మీకు రాజకీయ అవగాహన ఏమాత్రం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి మీరు కనీసం అట్లీస్ట్ 1 year అన్న పని చేస్తే అప్పుడు మీకు రాజకీయాల గురించి తెలుస్తుంది అని చెప్తున్నా వాళ్ళందరికీ. ఆకునూరు మురళి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, అంటే బాధపడుతూ ఆయన చేసిండు, అంటే ఎట్లా ఆయనకు అంత బాధ ఉంటే ట్వీట్ చేసిండు, నేను అది కూడా చూసిన, వెంటనే ట్వీట్ చేసిండు ఆపుకోలేక. ఆకునూరు మురళి సార్ గారికి బాధ ఉంటే సిరిపూర్కి వచ్చి 1 నెల రోజులు ఉండి పని చేయాల్సింది. ఎందుకు చేయలేదండి? ఒక్కరోజు వచ్చి 1 గంట సేపు ఉండి ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ ఇవ్వాలి అని అంటే సరిపోతుందా? ప్రజలందరూ సిరిపూర్ నియోజకవర్గం ఏమన్నా చిన్న ఇలాంటి రూమ్ ఏమన్నా? నియోజకవర్గం అంటే 7 మండలాలు ఉంటాయి. ప్రతి మండలంలో తిరిగి 1 నెల రోజులన్నా ఉండి పని చేయాల్సింది. పని చేస్తే ఎందుకు గెలవకపోవు సారు? మీరు పని చేయరు, 1 రూపాయి ఇవ్వరు, పార్టీ ఫండ్ ఇవ్వరు, ఒక పని చేయరు, ఒక మనిషిని తీసుకురారు, ఏం చేయరు, విమర్శలు చేస్తారు. అంటే మీకు ఇష్టం ఉన్నట్టు మేము చేయడానికి రాలేదు. పార్టీ పాలిటిక్స్లో ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేయడానికి పార్టీని ఏ విధంగా గ్రోత్ చేయడానికి అట్లా ఉంటుంది, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. పోలీస్ బాస్ అని అంటే పోలీస్ బాస్ అని ఇప్పుడు తెలిసిందా ఆకునూరు మురళి గారికి? ముందు తెలియదా పోలీస్ బాస్ అని? ఇంత ముందుకు ఆకునూరు మురళి సారే చెప్పిండు ఉస్మానియా యూనివర్సిటీలో, రెడ్డి అహంకారం ఉన్న రేవంత్ రెడ్డి కావాలా, 99% బహుజనుల కోసం పనిచేసే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తన అత్యున్నత సర్వీస్ను వదులుకొని వచ్చిన ఈసారి లీడర్షిప్ కావాలని అడిగిండు. మరి అప్పుడు పోలీస్ బాస్ అని కనిపించలేదు ఆయనకు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము ఎప్పుడు బెగ్గింగ్ స్టేజ్లోనే ఉండాలా? మన ప్రజలు అట్లనే ఉండాలి, పార్టీ కూడా అట్లనే ఉండాలంటే ఇప్పుడు 2.0 బీఎస్పీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఉన్నది. ఇంతకుముందుకు మాన్యవర్ కాంశీరామ్ సారు 94లో ఎన్టీఆర్ గారితో పొత్తు పెట్టుకునేటప్పుడు 50 సీట్లు ఇస్తా అంటే అప్పుడున్న కొంతమంది ఇలాంటి ఆకునూరు మురళి సార్ కొంతమంది గ్యాంగ్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అప్పుడు అధికారానికి దూరమైన ఈ రాష్ట్ర బహుజనులు యునైటెడ్ ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, అప్పుడే కనుక వస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు మంచి పొజిషన్లు ఉండేవాళ్ళు. అప్పుడు ఇట్లనే విమర్శలు వాళ్ళను ఇప్పుడు పిచ్చి లేక పని లేక పెట్టుకోరు కదా పొత్తులు. ఎందుకు పెట్టుకుంటారు? ఓ కాంగ్రెస్ టీడీపీ కలుస్తుందా ఎక్కడన్నా? ఇద్దరు కలిసిండ్రు ఇంతకుముందుకు తెలంగాణ ఎలక్షన్స్, తెలంగాణ రాకముందు చాలా విరుద్ధ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకు పెట్టుకుంటాయి? ఆ మాత్రం ఇప్పుడు నిన్న మొన్న షర్మిలారెడ్డి ఇక్కడ పనిచేసింది, ఇక్కడ పనిచేసి పోయి పార్టీని మెర్జీ చేసి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఏపీలో అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన అగ్రకుల పార్టీలు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమన్నారు? మేము మాత్రము బహుజన వర్గాల నుండి వచ్చిన లీడరు లేక ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే సపోర్ట్ చేయకపోగా దాని మీద ఘోరంగా విమర్శలు చేస్తారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మా క్యాడర్ కానీ ఎవరికైనా ఏమన్నా జరగాలి, దానికి బాధ్యత పూర్తిగా ఇలాంటి స్యూడో మేధావులదే, వాళ్ళ సంగతి మేమే తెలుసుకుంటాం. డిఎస్పీ విశారదర్ మహారాజా ఒక ట్వీట్ చేశారు, ఏమని, పెద్దన్న పాత్ర నువ్వు పోషించు, ఏమంటే ఆ పొత్తును వీడు అని చెప్పిండు. దానికి మీరేమంటారు? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకంటే విశారదన్ మహారాజ్ గారు ఆయన ఎక్కడ పోటీ చేసిండో తెలియదు, ఎప్పుడు పోటీ చేస్తాడో, ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలియదు. ఆయన ఎప్పుడు అది వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడాలి మనము, ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది ఆయనకు. అంత మొన్న నేను ఆయన కూడా ఇంటర్వ్యూ కూడా చూడడం జరిగింది, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అదే కేసీఆర్ గారు ఆయనను పిలిస్తే హ్యాపీగా పోయేటోడు. అంటే మాకు లేని విలువ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఉన్నది. ఇది ఎట్లా అని డైజెస్ట్ వాళ్ళకి అసలు చిన్న తిండి అరుగుతలేదు, వాళ్ళకి అరుగుతలేదు, అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే బిఫోర్ ఎలక్షన్స్ చెప్పొచ్చు కదా. ఇంత ముందుకు డిఎస్పీ పెట్టినప్పుడే
మేము మా సాంస్కృతిక మూమెంట్ మొత్తం బీఎస్పీ కోసం అని చెప్పిన వ్యక్తి మరి జనరల్ ఎలక్షన్స్లలో బీఎస్పీకి ఓటు వేయాలని ఆయన క్యాడర్కి ఎందుకు చెప్పలేదు? ఆయన ఎందుకు నిలబెట్టిండు ఎమ్మెల్యేగా ఎందుకు అభ్యర్థులను నిలబెట్టిండు? అది ఎవరు అడిగేటోళ్ళు లేకనా ఇష్టం వచ్చినట్టు ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఎవరికి కావాలి ఆవేశం? నువ్వు నిజాయితీగా నీకు నిజాయితీ ఉంటే బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేయాలి అని పిలుపునివ్వాలి. మీరు ఎందుకు పిలుపునివ్వాలి? ఇప్పుడు రావాల్సింది 10,000 గ్రామాలలో 10,000 సంఘాలు ఉన్నాయి, బహుజన సంఘాలు, వాళ్ళందరికీ పిలవాల్సిందంటే ముందెందుకు మీరెందుకు రారు? సార్ ఏమన్నా పని పట్టలేకుండా ఉన్నాడా? ఇంత పెద్ద స్టేట్ని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మీరు వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం, వచ్చి ప్రచారం చేస్తా అంటే వద్దంటారు ఎవరన్నా? బీఎస్పీ కోసం చేస్తా, బీఎస్పీలో జాయిన్ అవ్వండి, మీరు పదవి తీసుకొని పార్టీ కోసం పనిచేయండి. ఎవరొద్దన్నారు? నీకు అసలు మాన్యవర్ కాంశీరామ్ సార్ ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నదా? మిస్టర్ విశారదన్ మహారాజ్ పేరుకు మహారాజ్ పెట్టుకున్నా, ఎక్కడ మహారాజ్ తనం చూపించేది? మొత్తం నారో మైండ్, మొత్తం ఆయన పేరులోనే విషం ఉన్నది, విషం జిమ్ముతందుకే ఉన్నాడు ఆయన. ఓకే అక్క, అంటే ఇంతకుముందే మాయావతి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది, మేము ఏ పొత్తులు పెట్టుకోవడం లేదు, సింగిల్గానే వెళ్తున్నామని చెప్పేసి. కానీ తెలంగాణలో జరుగుతున్న పొత్తుల గురించి ఆమెకు అవగాహన లేదా? మేడం పర్మిషన్తోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ట్వీట్ చూడడం జరిగింది. రేపు మాకు స్టేట్ మీటింగ్ ఉన్నది, రేపు క్లారిఫై చేస్తారు. 2 రోజులలో మనకు తెలిసిపోతుంది ఏంటి అని. ఒకవేళ మాయావతి గారు ఎలాంటి పొత్తులు వద్దని చెప్పేసి అంటే మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తుందా బీఎస్పీ? అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పెద్దలు నిర్ణయం తీసుకునే క్వశ్చన్ అది. దానికి ఆన్సర్ చెప్పాల్సింది పెద్దలు చెప్పాలి, నేను కాదు. కాబట్టి వి విల్ వెయిట్ ఫర్ 2 days. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ బీఎస్పీ పొత్తు ద్వారా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది? అంటే మనం అడిగేది అడుగుతాము, ఆ డిస్కషన్స్లో నేను లేను. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేయడానికి బీఎస్పీ కార్యకర్తలు, బీఎస్పీ లీడర్స్ ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు చెప్తారా, ఎప్పుడెప్పుడు ఫీల్డ్కి వెళ్ళి పనిచేయాలని ఉన్నది ఉత్సాహం. కాంశీరామ్ గారు మాయావతిని ముంగట పెట్టి అంటే ఆమెను సీఎం చేసినట్టు మరో మహిళను పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మహిళను ముందుకు పెడతలేడు అని చెప్పేసి అడుగుతుంది. దానికి మేమందరం ఉన్నామండి, మేమందరం మహిళా నాయకత్వం. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎంపీ టికెట్ వస్తే సరిపోతుందని చెప్పేసి అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. లేదు ఇంకో మహిళకు టికెట్ ఇప్పించి నువ్వు ఆమె వెనక నిలబడచ్చు కదా అని చెప్పేసి ఈ మీరు అంటున్న మేధావులు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీ సమాధానం? ఒక్క టికెట్ కోసమే కాదండి, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలామంది ఇది మాట్లాడుతున్నారు. ఒక్క టికెట్ కోసమే, ఆయన ఫ్యామిలీ కోసమే, ఆయన బినామీల. మీరు ఒక్కసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ 300 రోజులుగా బహుజన రాజ్యాధికారం చేసిండు. ఒక్కసారైనా వచ్చి ఒక రోజంతా తిరిగిండ్రా? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్? మార్నింగ్ 6 గంటల బయలుదేరితే నైట్ 12-1 గంట అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 o'clock చేస్తే లంచ్ ఏమో 4-5కి అవుతుంది, నైట్ డిన్నర్ 12-1 అవుతుందండి. అంత దారుణంగా ఎర్రటెండలో సారు 4-5 కిలోమీటర్లు, ఎర్రటెండలో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి, నీళ్లు ఉండవు అక్కడ. ఫీల్డ్కి పోతే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాలలో కరెక్ట్ ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఉంటే, ఆ యాత్రలో పాలకుర్తి నియోజకవర్గంలో ఉంటే అప్పటికప్పుడు వాళ్ళ ఒక మంత్రి, అప్పుడున్న మినిస్టర్ బెదిరిస్తే ప్రవీణ్ గారిని మీరు ఎల్లగొట్టాలి, లేని పక్షంలో మీ నీ జాబ్ పోతుందని బెదిరించడం వల్ల వాళ్ళు వచ్చి సార్ కాళ్ళు పట్టుకుంటే సార్ టీం మొత్తం బయట మిడ్ నైట్ ఎక్కడ పోవాలో అర్థం కాదు, బయటకు వచ్చి గోడునే వేసారు సార్ టీం. అప్పటికప్పుడు తిరుమలగిరిలో ఒక హాస్పిటల్ సెల్లార్లో పడుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా త్యాగం చేసి ఆ విధంగా వర్క్ చేస్తుంటే వీళ్ళకి ఎవరికి కనిపించలేదు. ఇప్పుడు బినామీలని ఏదేదో మాట్లాడుతారు. మీరు ₹1 ఇచ్చిండ్రా? ప్రజల దగ్గర నుంచి మనం పోతుంటే ప్రజలు, ఒక ముసలామె ఒక 25 కిలోల బియ్యం ఇచ్చింది, ఒక పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేసిరో వాళ్ళు చేసినట్టు లేదు. అదే అయితే సారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఒక్కడి కోసమే ఎంపీ టికెట్ అడిగితే ఈ విధంగా 300 రోజులుగా తిరగాల్సిన అవసరం లేదు కదా. మా అందరి కోసం, తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల కోసం, అందరు లీడర్స్ కోసం తిరగడం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక టికెట్, ఆయన ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో సమానం అండి. ఆయన ఒక్కడు గెలిస్తే, ఆయన
ఒక్కడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండు. ఎంతో అసలు నక్సలైట్ ఏరియాకు పోయి నక్సలైట్లను మార్చి తీసుకురావడం అంటే మామూలు విషయమా? ఒక ఐడియా ఇప్పుడు నేను ఐడియాలజీ బీఎస్పీ ఐడియాలజీని నమ్మిన నేను ఎంత కరడు కట్టిన బీఎస్పీ కార్యకర్తను మార్చడం అంత ఈజీ కాదు. అట్లనే నక్సలైట్లు ఉన్న వాళ్ళు కూడా అంత కరడు కట్టిన వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు మొత్తం మనసా వాచ కర్మన నమ్ముతారు. అలాంటి వాళ్ళు అడవిలోకి పోయి బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉంటారు. అలాంటి త్యాగం చేసే వాళ్ళ దగ్గర పోయి వితౌట్ గన్స్ వెళ్ళి వాళ్ళను మార్చి తీసుకురావడం అనేది మామూలు విషయమా? అంత గట్స్ ఉన్న లీడరు రేపు పార్లమెంట్లో ఉంటే మీకేం నొస్తుందని అడుగుతున్నా. మీకేం సరే బై మీ ఒక్కడి కోసమే అడుగుతున్నాడు. ప్రవీణ్ సార్ ఒక్కడు గెలిస్తే చాలు, మాకు లేని బాధ మీకెందుకని అడుగుతున్నా అంతే. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి సార్ రిజైన్ చేసిన కాంచి ఒక్కడి కోసమే తిరిగిండా? మీకు కామన్ సెన్స్ కళ్ళు అయినాయా? మీకు చెవులు వినబడలేదా? మేము అదే అడుగుతున్నాం. ఒక్కడి కోసమే చేస్తుండు, చేస్తే చేయనియండి. ఒక్కడుంటే చాలు, 100 మంది ఉన్నట్టే బీఎస్పీ కార్యకర్తలు కానీ బీఎస్పీ లీడర్స్ కానీ ఒక్కడి కోసం కాదు. అక్కడ డిస్కషన్స్ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ నన్ను నాలాంటి లీడర్స్ విమెన్ లీడర్స్ చాలా మంది ఉన్నారు బీఎస్పీలో. సారు మమ్మల్ని పైన స్టేజ్ మీద కూర్చోబెట్టి సార్ కింద కూర్చున్నారండి లాస్ట్ ఉమెన్స్ డే. కానీ ప్రతిసారి మాకు ఇచ్చినంత రెస్పెక్ట్ విమెన్స్కి బీఎస్పీలో ఎవరికి ఉండదు. మాతో పాటు ఉన్న సోదరులు కూడా బాధపడతారు, మీకు సారు పెద్దపీట వేస్తాడని చెప్పి. ఒక్కసారి సార్తో మాట్లాడండి, మీకేమైనా సమస్యలు ఉన్నా మీకేమన్నా ఆరోపణలు ఉంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారితో ఫోన్ చేసి అయినా మాట్లాడండి, లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. అప్పుడు తెలుస్తుంది సార్ ఐడియాలజీ ఏంటి, సార్ మనసు ఏంటిదని. ప్రవీణ్ సార్ ఒకటి గెలిస్తే సరిపోతుంది, ఎంతో బలం ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు. కానీ ప్రవీణ్ సార్ను ఓడించడమే బీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పేసి మీరు మర్చిపోతారా? అట్లా ఎందుకు ఉంటుందండి? అట్లుంటే పొత్తు ఎందుకు ఉంటుంది? కూడా వాళ్ళ స్వార్థానికి పెట్టుకుంటారు, కేవలం ప్రవీణ్ సార్ మాత్రం గెలవనియరు. అట్లా అని ముందే బహుజనుల వాయిస్ ఆయన గెలవనియరు అని చెప్పేసి మీరేమంటారు? వాళ్ళు నిజమైన బహుజనులు అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు నిజమైన బహుజనులు ఫీల్డ్కి వచ్చి పనిచేయండి. ఇప్పుడు అట్లా అనుకున్నారు అనుకో, ఫీల్డ్కి వచ్చి పనిచేస్తే ఓట్లు వేస్తారు. ప్రజలు కదా ఓట్లు వేయాల్సింది. ప్రజలు ఓట్లు వేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కాబట్టి అలాంటి కుట్రలు ఏమంటే ఊహాజనిత ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే అవి మనం ఫ్యూచర్లో చూస్తాం, అది సపోర్ట్ చేస్తారా లేదా అనేది మనం 1 monthలో చూస్తాం కదా. కానీ ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. ఆ విధంగా మిత్ర అట్లా ఏమి ఉండదు. అట్లా చివరిగా ఒకటి, ఈ పొత్తు తర్వాత మీకు అంటే మీరు కోరుకునేది నెక్స్ట్ కార్యాచరణ ఏదో ఒకసారి జనాలకు కావచ్చు, అనేక మంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి కావచ్చు, మీ నుండి సమాధానం ఒకటి చెప్పేసి. అంటే ఇప్పుడు పొత్తు వల్ల చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, చాలామంది చాలా దారుణంగా కమెంట్స్ చేస్తున్నారు. కానీ మేము చాలా నిజాయితీగా జనరల్ ఎలక్షన్స్లలో, అసెంబ్లీ ఎలక్షన్స్లలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రజలు వాళ్ళు వేసినంత ఓట్లు వేయడం జరిగింది. ఒక్కటేసారి సక్సెస్ అనేది రాదు. మేము కూడా ఓపికతో పనిచేసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే పొత్తు అనేది ఏంటంటే రాజకీయ పార్టీలకు పొత్తులు, వ్యూహాలు, ఎత్తుగడలు అనేది సహజం. కాబట్టి వాటిని మీరు ప్రజలారా మీరు గొప్ప మనసుతో ఆశీర్వదించండి. బహుజన్ సమాజ్ పార్టీని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని నాగర్ కర్నూలు నుండి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి గొప్ప మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్పి గారి గురించి తెలుసు. ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉంది. మొన్న సిర్పూర్లో కూడా జస్ట్ త్రుటిలో మిస్ అయింది. కానీ అదర్వైజ్ సిర్పూర్ మొత్తం ఆర్ఎస్పి బీఎస్పీ హవానండి. అక్కడ నేను వెళ్ళి 2-3 months వర్క్ చేయడం జరిగింది. చాలా గొప్ప ప్రజల నుండి స్పందన చాలా గొప్పగా ఉన్నది. కాకపోతే అక్కడ ఉన్న పార్టీలు చాలా కుట్రలు చేయడం జరిగింది. 3-4 లాస్ట్ 3 days చాలా డబ్బులు అవన్నీ పంచడం జరిగింది. దానివల్ల మిస్ అయింది. కానీ లేదంటే సార్ సిర్పూర్ నుండి ఫస్ట్ టైం గెలిచేటోడు, ఫస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచేటోడు. ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ కుహానా మేధావుల మాటలు కానీ అస్సలు వినకండి. వీళ్ళు ఆవేశాలకు మనల్ని రెచ్చగొట్టి మనల్ని సార్కి వ్యతిరేకంగా తయారు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు కానీ ఇంకా ఉద్యమకారులకు కానీ బీఎస్పీ ఆర్ఎస్పీ సపోర్టర్స్ ప్రతి ఒక్కరికి, సింపథైజర్స్ ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నా. కుహానా మేధావులు, సోకాల్డ్ యాక్టివిస్టులు వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళకి నిజంగా రాజకీయం మీద అవగాహన ఉంటే రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తే వాళ్ళు ఇంకా పని ఎక్కువ చేయొచ్చు కదా. వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వకుండా బయట ఉండి రాళ్ళు వేసి ఒవలు ఊరుకుంటారు.
కోరుకుంటారండి. కాబట్టి ప్రజలు దీవిస్తారని మాకు నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. విలువైన సమయాన్ని మాకు కేటాయించి థ్యాంక్ యూ. ఎన్నో ప్రశ్నలకు మీ నుండి సమాధానాలు వచ్చినాయని చెప్పేసి నేను భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా సమాధానం వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నా. మీరు ఇక్కడికి రావడం, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్.